బిడ్డ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రపంచాన్ని చూస్తారు. అది తల్లి అనే ఎప్పుడైతే ఒక ఉమెన్ మామ్ అవుతుందో ఆ పాయింట్ నుంచి అలా మారుతుంది. నేను నా బిడ్డ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్నాను, కానీ నా బిడ్డకి సేఫ్టీ ఉన్నట్టు నాకు అనిపించట్లేదు, లేకపోతే వాడికి ఒక ఎష్యూరెన్స్ ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. ఇప్పుడు నన్ను ఎలా అయితే అతను ఉమెనైజర్ అయిపోయి ఎంత హింస పెట్టాడో అదే హింస ఇక్కడికి తీసుకొస్తున్నాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీ టాక్సిసిటీ నాకు ఏదైతే ప్రేమ పెళ్లి చేసుకొని మరీ తీసుకొచ్చి వాళ్ళ అమ్మా నాన్నకున్న ఈ డౌరీ అనే దీని గురించి నాకు ఎలా రుద్దాడో నా బిడ్డ మీద కూడా అదే పాయింట్స్ వెళ్తున్నట్టు నాకు అనిపిస్తున్నాయి సార్. అసలు సమస్య ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది? అంటే మీరు లవ్ మ్యారేజ్ కదా, అంటే యాజ్ మాకు తెలిసినంత వరకు మీది లవ్ మ్యారేజ్. లవ్ అరేంజ్డ్ సార్. లవ్ అరేంజ్డ్, తర్వాత అరేంజ్డ్ అన్నారు. సో మరి అన్ని ఇయర్స్ లవ్ 2013 నుంచా మీ పరిచయం? 2013 నుంచి 19లో మ్యారేజ్ అయింది కదా. సో మరి అంత లాంగ్ రిలేషన్షిప్ ఉంది, ఆల్మోస్ట్ 6 years రిలేషన్షిప్ ఉంది, మ్యారేజ్ చేసుకున్నారు ఇష్టపడి. ఈ స్టేజ్ వరకు వచ్చినాయి అంటే ఖచ్చితంగా మీరు చెప్తున్నారు, అంటే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, నా బిడ్డకి ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. కొంచెం మాకు క్లియర్గా చెప్తారా అసలు ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది? సార్ ఇతనికి ఉమెన్ హ్యాబిట్ ఉంది అని ఇప్పుడు నాకు ఓపెన్ అయిన అయితే చెప్పాడు. నా దగ్గర మొత్తం ఎవిడెన్స్తోనే మాట్లాడుతున్నా. నేను ఒక లా చేసిన స్టూడెంట్ని, LLB డిగ్రీ ఉన్న అమ్మాయిని. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది అతను మాట్లాడింది. కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఉమెన్ అలవాటు అందరు అబ్బాయిలకి ఉంటుంది అని అతను జనరలైజ్ చేసి చెప్తాడు నాకు. కానీ వైఫ్కి రెస్పెక్ట్ ఉండదా? వైఫ్కి మ్యూచువల్ రెస్పెక్ట్ ఇవ్వరా? వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు హెరాస్ చేస్తుంటే స్టాండ్ తీసుకోరా? ఇప్పుడు ఇతనికి డబ్బు పిచ్చి ఉందా అనే క్వశ్చన్ వస్తే ఇతను నన్ను పర్సనల్గా కూర్చొని డబ్బు విషయంలో హెరాస్మెంట్ తక్కువే చేశాడు. మహా అయితే మా ఫాదర్కి ఉన్న ల్యాండ్స్ గురించి మాట్లాడతాడు, లేకపోతే పెళ్ళప్పుడు కార్ అన్నాడు, ఇలాంటివి అన్నాడు. కానీ అతను ఎలాంటి సైకాలజీలోకి వెళ్ళిపోతున్నాడంటే సార్, గంగ చంద్రముఖిలా మారింది అన్నట్టు వాళ్ళ ఫాదర్లా మారాలి అతను. వాళ్ళ ఫాదర్కి మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయని వాళ్ళ మదరే చెప్పారు నాకు. సో ఇప్పుడు వాళ్ళ మదర్ ఎంత టార్చర్కి గురయ్యారో నాకు తెలియదు, కానీ వాళ్ళ మదర్ కూడా ఇతను మల్టిపుల్ అఫైర్స్కి అయితే ఇండైరెక్ట్గా హెల్ప్ అవుతున్నారు. సో అంటే దీనికి అఫైర్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, 100% చేస్తున్నారు సార్. అండ్ నన్ను నా బిడ్డను దాస్తున్నారు. నా బిడ్డకు ఫస్ట్ బర్త్డే చేయలేదు. ఏంటంటే మా రిలేటివ్స్తో మాకు ఇష్యూస్ అంటారు, లేకపోతే మేము వాళ్ళని పిలవలేమంటారు. అసలు ఒక బిడ్డకు కావాల్సింది ఏంటి సార్? సొసైటీలో ఒక ఫాదర్ అనే ఐడెంటిటీ లేనప్పుడు ఇప్పుడు అసలు ఏదో మనీ అంటున్నారు, లేకపోతే అమ్మాయిలు గోల్డ్ డిగ్గర్స్ అంటున్నారు. అసలు ఆ మాట మాట్లాడటానికి సార్ నేను ఒక ఇండివిజువల్ని, నాకు 3 degrees ఉన్నాయి. నా బిడ్డను నేను ఈరోజు నేనే నా కష్టంతో పెంచుకుంటున్నా. జనవరి నుంచి అతను నాకు ఫైనాన్షియల్గా ఎలాంటి హెల్ప్ చేయట్లా. జనవరిలో మాకు ప్రొఫెషనల్ లింక్స్ కూడా ఉన్నాయి. అవి మేము న్యాయంగా విడగొట్టుకున్నాం. ఆ రోజు న్యాయంగానే బిహేవ్ చేశాడు, న్యాయంగా వెళ్ళాడు. అక్కడి నుంచి నాకు ప్రాబ్లం తేనని ప్రామిస్ చేశాడు. ఇప్పుడు ప్రొఫెషనల్గా కూడా ప్రాబ్లం తెస్తాను. అతనికి వైఫ్ అనేది ఎలా అయిపోయిందంటే, ఒక బిడ్డ పుట్టాక ఒక లైసెన్స్ వచ్చింది. ఆ లైసెన్స్ ఏంటంటే ఎలాంటి ఎక్స్ప్లాయిటేషన్ అయినా నేను చేస్తా, నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే నా భార్యవి. మళ్ళీ నీకు నేను బయటికి తీసుకెళ్తానా? తీసుకెళ్ళను. నిన్ను సోషల్ మీడియాలో పెట్టుకుంటానా? పెట్టుకోను. నిన్ను మా అమ్మ రోజు పేరెంటాలకి రోజుకో పేరెంటానికి వెళ్తుంది సార్. ఆవిడ ఏ రోజైనా నన్ను ఒక్క ఫంక్షన్కి తీసుకెళ్ళిందా? మీరు వాళ్ళ రిలేటివ్స్నైనా ఎవరినైనా అడగండి. అంత చూపించుకోలేనప్పుడు 10,000 మందిని కూర్చోబెట్టి పెళ్ళెందుకు చేశారు సార్? చేయమని నేను అడగలేదే. నా పెళ్లి ముందు రోజు కూడా మా చాటింగ్లు ఉన్నాయి, మన ఇద్దరం పెళ్లి చేసుకోవద్దు అని అడగటం. పెళ్లికి ముందు కూడా అడిగాను నేను, ఎందుకంటే వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ పద్దాకి డిఫరెన్సియేషన్ చూపిస్తున్నారు. ప్రతి పాయింట్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మాకేదో ఉంది, వీళ్ళకేదో లేదు. ఆ ఉన్నది నాకు ఎప్పుడు కనపడలా, మాకు లేనిది నాకు ఏ రోజు కనపడలా. నన్ను చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో చదివించారు మా ఫాదర్. నాకు ఏ రోజు లోటు లేదు. నాకు అతను పరిచయం అయ్యే రోజు అతనికంటే మంచి కారులోనే నేను తిరుగుతున్నాను. సడన్గా బయటికి ఇప్పుడు ప్రపంచానికి గౌతమి ఏం లేని వ్యక్తి, ఆ అమ్మాయికి అసలు ఏమీ లేదు. ఏదో ఇప్పుడు ఈ క్యారెక్టర్ అసాసినేషన్స్ చేసే ముందు సార్, ఆరోపణలకి ఆధారాలకి తేడా ఉంటుంది. ఆరోపణలు చేస్తున్నాడు సరే, ఆధారాలు ఇవ్వమనండి. నేను డబ్బు మనిషినని నా సర్కిల్ పిలవమని నా ఇన్స్టాగ్రామ్లో ఉంటారు కదా నేను ఫాలో అయ్యే వాళ్ళు, 10 మందిని పిలవండి. ఏ రోజు నేను డబ్బు మనిషిగా బిహేవ్ చేశానో నాకు చెప్పమనండి. అంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని బిడ్డను కంటే ఏ స్టాంప్స్ అయినా వేసే వైట్ పేపరా వేసేస్తారా? లేబుల్స్ వేసేస్తారా? వేసేస్తే తీసుకోవాలా? నేను మ్యూచువల్ డైవర్స్ ఇవ్వు అని జనవరి నుంచి వెంటబడుతున్నా. అతనికి ఒక ప్రొఫెషన్ ఉంది, అండ్ నా గుడ్డో బ్యాడో నాకు తెలియదు, కానీ ఇతని ప్రొఫెషనల్లో ముందుకెళ్ళటానికి నా సహాయం కూడా ఉంది. నేను తిరుపతి కొండెక్కా చాలాసార్లు ఇతను ఇంత సక్సెస్ఫుల్ అవ్వాలి అని. అతనికి సింధూరం షూట్ అప్పుడు ఫుడ్ పాయిజన్ అయితే 140 స్పీడ్లో వెళ్ళాను నేను కార్ వేసుకొని మా ఊరు నుంచి
కాకినాడ వరకు బ్రేక్ లేదు నాకు, రాజమండ్రి వరకు బ్రేక్ పడకుండా వెళ్ళాను నేను అర్ధరాత్రి. ఒక అమ్మాయిని ఎందుకు వెళ్తా సార్, హస్బెండ్ అనే పాయింట్ లేకపోతే. అండ్ ఇప్పుడేదో అతని మీద లవ్ ప్రూవ్ చేసుకోవాలని కాదు, మా రిలేషన్షిప్లో అతనికి 2 సర్జరీలు అయినాయి. ఒకటి సైనస్ అయింది, ఇంకొకటి అపెండిసైటిస్ అయింది. ఈ 2 సర్జరీస్లో అతనితో ఎవరు తోడున్నారు? హాస్పిటల్స్కి వెళ్ళి చెక్ చేయండి మీరు. వాళ్ళ అమ్మ ఉన్నారా, వాళ్ళ నాన్న ఉన్నారా, ఎవరున్నారు? వాళ్ళ అక్క ఉన్నారా? ఈ రోజు మేము ఏదో సక్సెస్ఫుల్ అయ్యామని వచ్చి కూర్చుంటున్నారు కానీ ఎవరున్నారని? నా ప్రెగ్నెన్సీలో ఇతను ఉన్నాడా? బిడ్డ ఇద్దరికి పుట్టేనే అస్సలు లేడు సార్. ఏమన్నా అంటే నా మొహం చూస్తే చిరాకు వస్తుందంట, నేను లావ్ అవుతున్నానంట, అసలు ఇంత లావ్ ఎందుకు అవుతున్నాను, నాకేం చెప్పాలో అర్థం అవ్వలా. మళ్ళీ ఇతను చెప్పి బయటికి చెప్తే రోడ్డు ఎక్కినట్టు. ఇప్పుడు రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ నువ్వు తెచ్చి ఇంట్లో నా దగ్గర కూర్చోబెట్టొచ్చు, నన్ను బెదిరిస్తాడు. సో అమ్మాయిలతో నేను తిరుగుతున్నాను, వాళ్ళు నీలా క్లాస్ ఉన్న అమ్మాయిలు కాదు, వాళ్ళు నాతోనే కాదు చాలా మందితో పబ్లిక్ ప్రాస్టిట్యూషన్ చేస్తారు, నిన్ను రోడ్డును లాగి వాళ్ళు కొట్టటాలు తిట్టటాలు చేస్తే నువ్వేం చేస్తావు? నేను నా బిజినెస్, నేను నా ప్రొఫెషన్ నేను చేసుకుంటుంటే మెసేజ్లు పెట్టిస్తాడు ఆ అమ్మాయితో నాకు. అమ్మాయి నాకు మెసేజ్లు పెడుతుంది. అసలు నా ప్రొఫెషన్కి ఆ అమ్మాయికి సంబంధం ఏంటి సార్? నేనేమన్నా ఒక షుగర్ డాడీని పట్టుకోనో లేకపోతే ఒక మగాడిని పట్టుకోనో ఎదిగిన వ్యక్తిని అయితే కాదు. ఇంకా నా లైఫ్లో ఉన్న మగాడిని నేను ఎదిగేలా చేసుకున్నా. నాకున్న స్కిల్ అంతా తెచ్చి నా హస్బెండ్కే పెట్టాను నేను. ఏ రోజు ఏం మెసేజ్ పెడుతున్నారు వాళ్ళు? నా ప్రొఫెషన్లో దూరటానికి ట్రై చేస్తుంది సార్ అమ్మాయి. దూరి నాకు గైడెన్స్, నేనంట చేయలేనంట పని అమ్మాయి చేసి పెట్టిద్దంట నాకు. మరి ఇన్ని సంవత్సరాలు ఆమె చేసిందో అసలు స్ట్రైట్ కట్గా ఒక క్వశ్చన్ అడుగుతా సార్. ఈరోజు ఒక 1.5 కోటి కారులో తిరుగుతున్నాడు, ఓకే. నాకు పరిచయం అయినప్పుడు అబ్బాయి స్విఫ్ట్ డిజైర్ కారు, నేను దాన్ని చీప్ అనట్లా. నేను ఇప్పటికీ స్విఫ్ట్ అనే కారులోనే తిరుగుతా. నాకు ఏ కార్లు చీప్ కాదు, ఏ మనుషులు చీప్ కాదు. నేను ఏ రూట్స్ నుంచి వచ్చానో నాకు ఎప్పుడు గుర్తుంది. ఈ వ్యక్తి ఈ కారులు చూసి వస్తున్న అమ్మాయిలతో నన్ను చీప్గా మాట్లాడిస్తున్నాడు కదా. ఏ జిల్లాలో పెరిగాడు, ఏ కమ్యూనిటీలో పెరిగాడు, లేకపోతే ఎలాంటి మనుషుల మధ్యలో పెరిగాడు, వాళ్ళ అమ్మ ఇదే నేర్పిస్తుందా? పొద్దున్న లెగిస్తే గుళ్ళకి వెళ్ళిపోయి నీతులు న్యాయాలు చెప్పేస్తే కల్చర్ ఉన్నోళ్ళు అయిపోతారా? వీళ్ళ సిస్టర్ వచ్చి నాకు బిడ్డ పుడితే 2వ నెల నేను పాలిస్తుంటే నేను చచ్చినంత తొట్టేసి చెప్తున్నాను, నా ముందు కూర్చొని నీ బిడ్డ 5 ఏళ్లే, అంతకు మించి బతకడు. నేను నర్సరావుపేటలో ఒక అఘోరాతో చెప్పించాను. వాడు నాకు చెప్పాడు, అసలు అఘోర ఎవరో తీసుకురమ్మనండి, ఓపెన్గా తీసుకొచ్చి అసలు చిన్న పుట్టిన బిడ్డ గురించి అలా చెప్తారా? అసలు అతను ఎవరు చెప్పడానికి? అసలు ఆమె ఎవరు సార్ జాతకాలు చూపించడానికి? షీఈస్ జస్ట్ హిస్ సిస్టర్. ఆమెకేంటి రైట్? ఇప్పుడు స్కూల్ జాయిన్ చేయమని చెప్పు, మంచి స్కూల్ అన్న నచ్చితే చెప్పు, లేదా ఒక బొమ్మ తెచ్చివు. నా పిల్లాడి జాతకం నీకెందుకు? అంతే కదండి సార్, ఇతనికైనా ఉండాలి కామన్ సెన్స్. నా పిల్లాడి జాతకం నీకెందుకు అని. ఆమె వచ్చేమో నా బిడ్డ చచ్చిపోతాడని చెప్పిద్ది, వీళ్ళ మమ్మీ ఏమో ఆమె వెనకేసుకు వస్తుంది. సార్ నా బిడ్డ ఫస్ట్ బర్త్డే చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు సార్. ఈ రోజున ఇంతమంది అమ్మాయిలు మెయింటైన్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నా బిడ్డ ఫస్ట్ బర్త్డే చేయడానికి డబ్బులు లేవు. మేము మా బిజినెస్ డబ్బులతో మేము ఫారిన్ ట్రిప్ వెళ్ళి ప్రైవేట్గా చేసుకున్నాం బర్త్డే. దానికి నాకు అసలు ఒక పెద్ద ఊహాలోకం చూపించాడు. నేను పెద్ద సెలబ్రిటీని, మనం ఒక సాంగ్ కొట్టించుకుందాం, ఇప్పుడు వెళ్ళి మనం మాల్దీవ్స్లో బర్త్డే చేసుకుందాం, మనం ఇలా ఒక సాంగ్ కొట్టించు